హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్ముడా మీరే సహాయించండి. అగ్నిలో అభిషేకించండి ప్రభా. నిలబెట్టండి ప్రభా. నడిపింపచేయండి ప్రభా. జీవాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. ప్రతి ఒక్కరిలో శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించండి పరిశుద్ధాత్ముడ. మీ సహాయం కోరుతున్నాం. మహిమతో నింపండి ప్రభా. ఈరోజు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి నైనా తండ్రి, మీరు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. వాగ్దానం ధ్యానిస్తుండగా మీ ఆత్మను మాతో మాట్లాడమని. యెజెకీయలు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా దేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. యెజెకీయులతో మాట్లాడుతున్నాడు ప్రభు, మీలోనికి నేను జీవాత్మను పంపిస్తున్నాను. చూడండి, మనలో జీవం లేకపోతే ఈ శరీరము నిర్జీవం అయిపోతుంది కదా. దాన్ని ఎందుకు పనికిరాదు, ఎంత ఒకరోజు కూడా ఉంచలేరు కదా, ఎంత కంపు కొడుతుందని. అలాంటి జీవం లేనటువంటి ఈ శరీరానికి, మనం శరీరాన్ని ఎన్నో రకాలుగా మరి దాన్ని పోషిస్తూ ఉంటాం, కానీ జీవాత్మ యెహోవా ఇచ్చే ప్రతిఫలం. అందుకనే దేవుడు యెజెకీయులకు సెలవిస్తున్నాడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన నిండియున్న యొక్క ఎముకలలో నన్ను దింపెను. ఆయన వాణి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆత్మవశుడు ఉన్నాడండి. ఆ మధ్యలో ఎండిన ఎముకల్లో అటు ఇటు తిప్పుతున్నాడు. ఏమీ అర్థం కావట్లేదు ఆయనకు. అయితే నువ్వు ప్రవచింపుము, ఆ ఎముకల్లో జీవం వచ్చినట్టు. ఎండిన ఎముకలారా, మీరు నరములను మరి మాంసమును రక్తమును పోషించుతున్నా జీవాత్మ ఇల్లకమన్నప్పుడు యెహోవా మాట వాళ్ళు ఆలకించి అంటనే మహాసైన్యంగా వేసినట్టుగా చూస్తున్నాం. చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు జీవాత్మను మరి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కనుక ఆయన కృతజ్ఞతగా దేవుడిని స్తుతించాలి, ఆరాధించి ప్రార్థించాలి, మహిమతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండగా మనకు భయపడక్కర్లేదు. యెజెకీయలు గ్రంథము మరి మనం వచ్చిన యెజెకీయలు గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. ఒకటిని చూసుకుంటే తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుని మహిమ తోడు మనకు ఉంటుంది. మరి ప్రతి ఒక్కరము కూడా ఏ కష్టాల్లో, శ్రమలో ఉన్నారో మరి అన్నిటి విషయంలో దేవుడు మీకు సాయం చేస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, వేలాది స్తుతులయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, కష్టాల్లో, శ్రమల్లో, బాధలు, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నటువంటి వారికి మీరు తోడుగుండండి, నడిపించండి, కృపదయించండి, బలపరచండి, స్థిరపరచండి. అప్పులు, సమస్యలు నైనా తండ్రి, వివాహాలు కాక, గర్భఫలాలు లేక తండ్రి నైనా తండ్రి, మరి అనేకమైన సమస్యలతో కూడుకుని రోగాలతో, సమస్యలతో ఉన్నారు, చచ్చిన పరిస్థితిలో ఉన్నారు ప్రభా. మీరు బ్రతికిస్తారన్నారు, సహాయం చేయండి ప్రభా. అయ్యా సహాయం చేయండి, మీ పాదాలు పట్టుని అడుగుతున్నాం. మీరు ఈరోజు మాకు ఒక దినమును అనుగ్రహించారు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను వెలిగించండి. మరి నైనా మీరు ఏ సమస్యలతో మరి అంధకార నాదుడి శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, కనపడే శక్తులు, మంత్రపు శక్తులు, దెయ్యపు శక్తులు ఎవరినైతే బాధిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నాయో, రోగాల పాలు, శ్రమల పాలు చేస్తున్నాయో, తాగుడు పాలు చేస్తున్నాయో, నైనా మరి గుట్టకాలు, సిగరెట్లు, అనేకమైన వ్యసనాలకు లోబడిపోయారు ప్రభు. వాటన్నిటి నుంచి తప్పించి మహిమ పొందుకోమని, పరిశుద్ధాత్ముడ విడుదలిచ్చి కృపదయించమని, ప్రతి ఒక్కరిని దర్శించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు బల్లారాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చి దేవుడి సన్నిధిలో ఆరాధించండి, ప్రార్థించండి. రెండవదిగా మరి యానివర్సరీ 23వ తారీఖు మరి 21 దినము ఉపవాస దినాలు మరి జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు రావాలి, మీరు రావాలి. అలాగే మీరు దేవుని చిత్తమైతే ఈ సువార్త నిమిత్తము మీరు స్పాన్సర్ కూడా చేయొచ్చు. దేవుడు మీకు తోడుంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే సువార్త నిమిత్తం
చెయ్యలేరు మీరు, చేసేవారిని పంపమని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు చెయ్యలేకపోతే చేసేవారిని పంపండి. మీరు ఇస్తే మేము సువార్త ఇంకా బలంగా చేయగలుగుతాం. ఇంకా ఉపవాస ప్రార్థనలు అవి జరుగుతున్నాయి. దేవుని చిత్తమైతే మీరు అందరూ వచ్చి దేవుని ఆ దినమున మహిమపరచండి. సాయంత్రము 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దేవునికి మహిమకరంగా జరిగించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.